నమస్తే స్వామి. చాలా మందికి తెలుసండి శరీరాల గురించి. ఈ శరీరం కాకుండా శక్తి శరీరాలు ఉన్నాయని. సో దానినే ఆరా అంటారని, మనకి చక్రాలు ఉంటాయని, నాడులు ఉంటాయని, మనసు, బుద్ధి, అంతరాత్మ, ఆత్మ, హృదయము ఇట్లా ఎనర్జీ ఫామ్లో చాలా ఉంటాయనేసి మీకు అందరికీ తెలుసండి. ఎందుకంటే ఈ శరీరం ఇప్పటికైనా ఇక్కడే వదిలేయాలి. మనం వదిలేసిపోయేటువంటి శక్తి ఒకటి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో దాని గురించి కూడా తెలుసుకోవాలండి. దాంట్లో ఎలాంటి శక్తులు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. అప్పుడప్పుడు వాటిని మెయింటెనెన్స్ సరిగ్గా చేయని దానివల్ల వాటిలో చెడు శక్తులు చేరేటందుకు అవకాశాలు ఉంటాయి. చాలా మంది దీన్ని పట్టించుకోవట్లేదండి. ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి తీర్థయాత్రలు చేస్తారు, పూజలు చేస్తారు, పూజలలో పాల్గొంటారు. చాలా శ్రమపడి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారండి. సో అన్నిటికన్నా ముఖ్యము ఇదండి. అది ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తానండి. సపోజ్ ఎవరైనా ఒకరి ఇంట్లో చెదులు పట్టింది అనుకోండి, ఇల్లంతా ఒకేసారి స్ప్రెడ్ కాదండి. ఎక్కడో ఒక స్థలంలో చెదులు అనేది స్టార్ట్ అవుతుంది. అది దాన్ని వదిలేశారనుకోండి, కొద్ది రోజులకి ఇల్లంతా స్ప్రెడ్ అయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చీమల పుట్టు కూడా ఎక్కడో దగ్గర పెడుతుంది ఫస్ట్ లో, దాన్ని పట్టించుకోలేదనుకోండి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా మనసులో కానీ, హృదయంలో కానీ, బుద్ధిలో కానీ, అంతరాత్మలో కానీ, ఆత్మలో కానీ, శరీరానికి ఉన్న చక్రాలలో కానీ, ఆరాలో కానీ ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ ఎనర్జీ అనేది కానీ చేరితే దానిని మెయింటెనెన్స్ కింద కానీ పట్టించుకోలేదనుకోండి, అది శరీరం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. అనారోగ్యం కూడా అంతేనండి. అనారోగ్యం వచ్చినప్పుడు దానిని సరి చేసుకోలేదనుకోండి, అది కూడా ఇబ్బంది పెట్టేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని దీనిని అర్థం చేసుకొని మెయింటెనెన్స్ కింద ఎప్పటికప్పటికి హీలింగ్ పరంగా కూడాను చేసుకునేటందుకు మెయింటెనెన్స్ అవకాశాలు ఉంటాయండి. సో దానికని అర్థం చేసుకొని మీరు మీ శరీరాన్ని ఎప్పటికప్పటికి శుభ్రం చేసుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తూ ఉన్నాను. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్.